వైసీపీ తొలి జాబితా ఈ నెల 16కు వాయిదా పడింది. మరికొద్దిసేపట్లో వైసీపీ తొలి జాబితాను విడుదల చేస్తారు అని ఎదురు చూశారంతా. అయితే తొలి జాబితా విడుదల ఈ నెల 16కు వాయిదా పడింది. ఈ ఉదయం నుంచి వైసీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూశారు. లిస్టులో ఎవరెవరు ఉంటారన్న దానిపై ఆసక్తిగా వెయిట్ చేశారు. అయితే పార్టీలోకి వస్తున్న నేతలు ఉన్నవారి నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో జాబితాను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా 75 మంది లిస్ట్ ఫైనల్ అయినట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి. తర్వాత 100 మందితో తొలి జాబితా విడుదలవుతుందని ప్రచారం జరిగింది. అయితే ఇవాళ జాబితా విడుదల లేదు అని వైసీపీ స్పష్టం చేసింది. ఈ నెల 16న ఉదయం 10:26 ఇడుపులపాయలో జగన్ జాబితాను ప్రకటించనున్నారు. వైఎస్ సమాధికి నివాళులర్పించిన అనంతరం తొలి లిస్ట్ రిలీజ్ కానున్నదని వైసీపీ తెలిపింది. మరోవైపు అధిష్టానం తీరుపై పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్కు చేదు అనుభవం ఎదురైంది. 2 గంటలుగా తన ఫ్యామిలీతో వెయిట్ చేసినా లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. అలాగే ఉరవకొండ సీటు విశ్వేశ్వరరెడ్డికి ఇవ్వొద్దంటూ కార్యకర్తలు వైఎస్ వివేకానందరెడ్డి కాన్వాయ్ను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు జాబితా విడుదల తర్వాత ప్రచారంలో జగన్ బిజీగా గడపనున్నారు. షెడ్యూల్ వచ్చిన 24 గంటల్లోనే కాకినాడ సమర శంఖారావం సభలో ఎన్నికల ప్రచార భేరీని మోగించారు అధినేత జగన్. టీడీపీ కంటే ముందుగానే జాబితాను ప్రకటించనున్నారు జగన్. ఫస్ట్ లిస్ట్ వచ్చిన వెంటనే 15వ తేదీ నుంచి బస్సు యాత్ర చేస్తారు జగన్. వైసీపీ ఫస్ట్ లిస్ట్ వాయిదాపై మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, షెడ్యూల్ ప్రకారం ఈరోజు ముహూర్తము మార్నింగ్ 10:20 ముహూర్తం పెట్టారు. ఈ సమయంలో జాబితాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మార్నింగ్ నుంచి మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జాయినింగ్స్ అనేవి పొద్దు నుంచి కొనసాగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త పీవీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. విజయవాడ ఎంపీగా పోటీ చేయడానికి ఆయనకు పార్టీ ఖరారు చేసింది. మరోవైపు తోట నరసింహం ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యారు. అక్కడ తోట వాణికి పెద్దాపురం టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇవన్నీ మార్నింగ్ నుంచి సినీ నటుడు రాజా రవీంద్ర కూడా జాయిన్ అయ్యారు. సో ఇవన్నీ పొద్దు నుంచి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇంకా సమయం దాటిపోయింది, ఆ ముహూర్తం సమయం దాటిపోయిందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నారు. అందుకే ఈ లిస్ట్ అనేది పోస్ట్ పోన్ చేశామని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఒకటేసారి లిస్టుని విడుదల చేయడానికి అధిష్టానం సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా 100 నుంచి 120 వరకు లిస్టు రిలీజ్ చేయడానికి ఈరోజు ప్రయత్నాలు చేశారు. కానీ ఒకటేసారి నామినేషన్కి కూడా గడువు తక్కువగా ఉంది కాబట్టి ఒకటేసారి 175 నియోజకవర్గాలకి లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత ఇక ప్రచార యాత్ర ప్రారంభించడానికి జగన్ సిద్ధమయ్యారు. ఇడుపులపాయలో 10:26 ముహూర్తం కూడా పెట్టారు. 16వ తేదీన ఇడుపులపాయలో తన తండ్రి సమాధి నుంచి లిస్టు విడుదల చేసి అక్కడి నుంచి తన ఎలక్షన్ ప్రచార యాత్ర ప్రారంభమవుతుంది. ప్రచార యాత్రలో ప్రధానంగా 3 నియోజకవర్గాలు ఒక్కొక్క రోజున కవర్ చేస్తారు. దానికోసం స్పెషల్గా ఒక చాపర్ కూడా హైర్ చేసుకున్నట్టు మనకు సమాచారం. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే లిస్టులోనే ప్రధానంగా ఇంకా కొన్ని మొత్తం మీద 150 వరకు అభ్యర్థులు ఖరారైపోయారు. కొన్ని చోట్ల ఇంకా పార్టీ నుంచి ఇంకా వలసలు పెరుగుతున్నాయి, టీడీపీ నుంచి జాయినింగ్స్ పెరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో అక్కడ కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి కూడా అకామిడేట్ చేయడానికి ఈ లిస్టు తయారు చేయడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పటి వరకు రెడీ అయినది ఈరోజు ప్రకటించేద్దామని పార్టీ ముందుగా భావించినప్పటికీ అయితే ముహూర్తం టైం దాటిపోయింది కాబట్టి వద్దు అని పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు జగన్కి సూచించినట్టు మనకు సమాచారం. అందుకే ముహూర్తం దాటిపోయింది కాబట్టి తిరిగి దీన్ని మంచి ముహూర్తం ఎప్పుడుందో అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత 16వ తేదీన ఇడుపులపాయ నుంచి 10:26 ముహూర్తం పెట్టారు. అక్కడి నుంచే ఈ లిస్టు కూడా విడుదల చేయనున్నారు. రైట్ హసీనా, కాసేపట్లో విడుదల అవుతుందనుకున్న వైసీపీ తొలి జాబితా ఈ నెల 16కు వాయిదా పడింది. ఈ ఉదయం నుంచి వైసీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూశారు. లిస్టులో ఎవరెవరు ఉంటారు అన్న దానిపై ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే పార్టీలోకి వస్తున్న నేతలు ఉన్నవారి నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో జాబితాను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా 75 మందితో లిస్ట్ ఫైనల్ అయినట్టుగా వైసీపీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 100 మందితో తొలి జాబితా విడుదలవుతుందని ప్రచారం సాగింది. అయితే ఇవాళ జాబితా విడుదల లేదని వైసీపీ స్పష్టం చేసింది. ఈ నెల 16వ తారీఖున ఉదయం 10:26 ఇడుపులపాయలో జగన్ జాబితాను ప్రకటించనున్నారు. వైఎస్ సమాధికి నివాళులర్పించిన అనంతరం తొలి జాబితా రిలీజ్ కానున్నదని వైసీపీ తెలిపింది.